హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు ఇల్లీగల్ డెమాలిషన్ అంటే ఒక 6 వ్యక్తులు అంటే 6 పర్సన్స్కి సంబంధించినటువంటి హౌసెస్ని ఇల్లీగల్గా డెమాలిష్ చేసినందుకు గాను ఒక అద్భుతమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. వారికి ఆ తీర్పు ఇవ్వడమే కాదు, అలా ఇల్లీగల్గా డెమాలిష్ చేసినందుకు గాను ఆ 6గురికి ఈచ్ 10 lakh చొప్పున వారి కాంపన్సేషన్ పే చేయాలని చెప్పేసి గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వారిని ఆర్డర్ చేయడం జరిగింది, వారిని డైరెక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా పే చేయాలని. మిత్రులారా, ఆ జడ్జిమెంట్ సందర్భంలో అద్భుతమైనటువంటి వర్డ్స్ డెలివర్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. The authorities and especially the development authority must remember that the right to shelter is also an integral part of Article 21 of the Constitution of India. Considering the illegal action of the demolition which is violation of rights of the appellants under Article 21 of the Constitution, we direct the Prayagraj Development Authority to pay compensation of 10 lakhs to each the appellants. అంటే మిత్రులారా, దేనికైనా ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఆఫ్ లాని వైలేట్ చేసి ఈ విధమైనటువంటి ఇల్లీగల్ డెమాలిషన్ చేసినప్పుడు ఒక మనం దేవుడిగా భావించేటటువంటి మన అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇవ్వడం అటువంటి వారికి ఎంతో అద్భుతమైనటువంటి రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే the shelter is also an integral part of Article 21 of the Constitution of India, considering the illegal action of the demolition which is in violation of rights of the appellants under Article 21 of the Constitution అని చెప్పి వారు యొక్క తీర్పులో భాగంగా ఈ యొక్క వర్డ్స్ని డెలివర్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ఇల్లీగల్గా ఉన్నటువంటి అనాథరైజ్డ్గా గ్రాప్ చేసి అందరూ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాటిని డెమాలిష్ చేయడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది యాజ్ పర్ లా. అటువంటి ప్రొసీజర్ని వాళ్ళు అప్లై చేయకుండా అనాగరికంగా ఆటవికంగా బుల్డోజర్స్ తీసుకెళ్ళి ఆ హౌసెస్ని డెమాలిష్ చేయడం అనేది ఇది ఇల్లీగల్ యాక్షన్ అని చెప్పేసి వారు పరిగణించడం జరిగింది గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటన్నది మనకు అనవసరం. సో దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాలి యాజ్ పెర్ లా. ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వనప్పుడు గౌరవ న్యాయస్థానం వారు ఈ విధంగా వ్యాఖ్యానించడం జరిగింది వారి తీర్పులో భాగంగా. షెల్టర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని వారి యొక్క తీర్పులో భాగంగా డెలివరీ చేయడం ఈ వర్డ్స్ జరిగినాయి. అదేవిధంగా కన్సిడరింగ్ ది ఇల్లీగల్ యాక్షన్ ఆఫ్ ది డెమాలిషన్ విచ్ ఈజ్ ఇన్ వైలేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది అప్పిలెంట్స్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా వారు చెప్పడం జరిగింది. సో ఇలాంటివి మనకి కోర్టు వరకు వచ్చినటువంటి సందర్భాల్లో మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. కోర్టుకు రాకుండా, కోర్టు న్యాయస్థానం తలుపు తట్టకుండా ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి బయట. సో మిత్రులారా, ఇది మనం ఒక వ్యక్తి కనుక ఇల్లీగల్గా ఆక్యుపై చేసినప్పుడు కూడా అతనికి సంబంధించినటువంటి రైట్స్ను ప్రొటెక్ట్ చేస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో కొంతమంది వెకేట్ చేయరు, ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం, వారిని ఆటోమేటిక్గా బయటికి తీసుకెళ్ళడం అనేది యాజ్ పర్ లా చేయాల్సి ఉంటుంది, అది చేయాల్సిందే. కానీ కొంత అయితే బాధితులు ఉంటారో వారికి రక్షణగా నిలబడుతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ నక్కా శివశంకర్, ఎన్ఎస్ఎస్ఆర్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. If you have any problem, please contact 9855 90959.